రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్కాని భరత్రామ్ ఆధ్వర్యంలో స్థానిక సెంట్రల్ జైల్ రోడ్డులో ఉన్న మంజిర కన్వెన్షన్ సెంటర్లో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. 70 కంపెనీల ద్వారా 2000 ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో భరత్రామ్ మల్టీనేషనల్ కంపెనీలతో పాటు స్థానిక కంపెనీలను కూడా ఈ జాబ్ మేళాకు ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు హాజరయ్యారు. మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ ఈ ఏడాది తాను నిర్వహిస్తున్న 3వ మెగా జాబ్ మేళా అని పేర్కొన్నారు. దేవుడి దయతో మీ అందరి ఆశీర్వాదంతో మళ్లీ పవర్లోకి వస్తే రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణతో కృషి చేస్తామన్నారు. మోషన్ రాజు మాట్లాడుతూ పదవి లేకపోయినా మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మెగా జాబ్ మేళాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి, వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ గ్రీనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్, వైసీపీ నాయకులు సంకిస భవానీ ప్రియ, పోలు విజయలక్ష్మి, మార్తి లక్ష్మి, దాసి వెంకట్రావు, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, మార్గాని సురేష్, మదీనా బాషా, మార్గాని రాము, ముప్పన ప్రభాకర్, మార్తి నాగేశ్వరరావు, సయ్యద్ హసీనా తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి గ్యాదరింగ్ ఇవాళ పెద్దలు శాసనమండలి వ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. అంటే విద్యార్థులు యువత తలుచుకుంటే ప్రభుత్వాలని సైతం గడగడలాడిస్తారనే అంశాన్ని ఇవాళ భారతదేశానికి చూపించడం జరిగింది. అంటే ఎందుకు యూత్ అందరూ కూడా రోడ్లపైకి వచ్చారు, కారణాలు ఏంటి అంటే ఇవాళ యూత్ కి అన్యాయం జరుగుతుంది. నీట్ పేపర్స్ ఏ స్థాయిలో లీక్ అయినాయి ఇదే మొదటిసారి కాదు, ఇది ఒక రెగ్యులర్ ప్యాటర్న్ గా జరుగుతూ ఉంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో ఏం తక్కువేం కాదు, డిఎస్సి పరీక్షలు అని చెప్పి రకరకాల జీవోలు ఇచ్చారు. ఆ జీవోల్లోనేమో ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చినాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఉద్యోగి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నాడో వ్యక్తి క్యాండిడేట్ అతనికి ఉద్యోగం కల్పించకపోవడం, రకరకాల కారణాలు వస్తా ఉన్నాయి. నేను ఇవాళ ఒకటే తెలియపరిచేది ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా భారతదేశ వ్యాప్తంగా యువత అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. నేను ముక్కుసూటిగా చెప్తా ఉన్నా, ఇవాళ సంవత్సరానికి ఎంతమంది ఉత్తీర్ణులయ్యి పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తా ఉన్నారు? నాకు తెలిసి 1 కోటి మంది దాకా ఉంటారేమో. 1 కోటి మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యి బయటకు వస్తా ఉన్నారు. వాళ్ళకి ఎన్ని లక్షల మందికి ప్రతి సంవత్సరము ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మనం చూస్తే నాట్ ఈవెన్ 1% కూడా కాదు, 0.05% కూడా లేదు. అంటే ఇంత దారుణమైన అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఉంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే అందులో లాస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇవాళ వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు.